నంద్యాల సీటు విషయంలో ఉన్నంత నెగోషియేషన్ కర్నూలు జిల్లాలో ఏ సీట్లో లేదు టీడీపీకి. నంద్యాల సీటు తమకే కావాలంటూ కూడా అఖిలప్రియ పట్టుబడుతూ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అఖిలప్రియ తమ్ముడైన జగత్ విఖ్యాత్ రెడ్డి అక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. అది తన తండ్రి సీటు కాబట్టి తనకే రావాలంటూ కూడా ఎప్పటి నుంచో నెగోషియేట్ చేస్తూ ఉన్నాడు, హడావిడి చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే మొన్న లోకేష్ పాదయాత్ర క్రమంలో అక్కడ తన్నుకున్న పరిస్థితి కూడా ఉంది. స్థానిక నేతలంతా ఇక్కడ జగత్ విఖ్యాత్ రెడ్డి రేస్లో ఉన్నారు. ఆల్రెడీ బ్రహ్మానంద రెడ్డి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అఖిలకు మరో బ్రదర్ ఆయన పెదనాన్న కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన టికెట్ కోరుతూ ఉన్నారు. తులసిరెడ్డి లాంటి వాళ్ళు స్థానికంగా అఖిలప్రియతో కలిసి పార్టీలో చేరడం జరిగింది. ఆయన లాయర్ కూడా లోకల్గా, సో ఆయన పోటీలో ఉన్నారు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అయితే తనకు ఆలగడ్డ టికెట్, తన కూతురు జశ్వంత్కి నంద్యాల టికెట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు క్లారిటీగా ఒక ప్రకటన చేస్తున్నారు. ఫరూక్ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన ఫరూక్ ఆ సీటు కేటాయించారు. ఇక దెబ్బతోనే అటు ఆలగడ్డలో అఖిలకు కానీ, భూమా ఫ్యామిలీకి కానీ, అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం సుబ్బారెడ్డికి కానీ, ఇటు బ్రహ్మానందరెడ్డికి అందరికీ ఒకేసారి చెక్ పెట్టినట్లయింది. మరి ఫరూక్ అక్కడ స్థానికంగా ఉన్న సామాజిక వర్గ సమీకరణాల్లో ఈజీగా ఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈజీగా గెలుపు కూడా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే, నా అంచనాల ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇక్కడ చూసినట్లయితే బనగానపల్లె నంద్యాల పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గతంలో 14లో గెలిచారు కూడా. ఆయన సుదీర్ఘకాలం ఆయన ఒక మంచి లీడర్గా కూడా గుర్తింపు ఉంది. బనగానపల్లెలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడని ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. సో అలాంటి జనార్దన్ మరోసారి టికెట్ కేటాయించే ప్రయత్నం జరిగింది. ఇది కూడా టీడీపీ ఖాతాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ, బట్ వైసీపీ వైపు నుంచి కూడా అదే స్థాయిలో టఫ్ ఫైట్ ఉంటుంది ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.